విక్కీ అయితే కోనేట్లో వాళ్ళ అమ్మకి పెట్టిన పిండాలను వదిలి వాళ్ళ అమ్మ కోసం అయితే దండం పెట్టుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటారు విక్కీ అరవింద వాళ్ళు. ఇంతలో పక్కనే వేరే ఆయన పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. నాయనా మీ భార్య పేరు చెప్పండి అంటే నా భార్య పేరు లలిత అంటాడు. ఆ మాటలు విన్న విక్కీ అరవింద అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి లలితనా, ఎవరు ఆయన అని చెప్పి చూసేసరికి మరేంటి అక్కడ ఉన్నది విక్కీ అరవింద వాళ్ళ నాన్న. అది చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి మా నాన్న ఇక్కడ ఉన్నారా, అసలు మా అమ్మకి నువ్వు ఆరాధ్యం చేయడం ఏంటి అని చెప్పి అక్కడ ఉన్నవన్నిటిని జల్లేసి చిందరవందరగా పడేస్తూ ఉంటాడు. అది చూసి వాళ్ళ నాన్న అయితే నాన్న విక్కీ ఆగు విక్కీ ఆగు అన్నా సరే విక్కీ పట్టించుకోకుండా అక్కడ ఉన్న వాటన్నింటినీ జల్లేస్తాడు. అది చూసి పద్మావతి అయితే విక్కీ సార్ ఏంటి ఇలా చేస్తున్నారు, ఎక్కడ ఉన్నవన్నింటినీ ఎందుకు అలా విసిరేస్తున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక అక్కడ ఉన్న విక్కీ అయితే వాళ్ళ నాన్నతో ఇలా అంటూ ఉంటాడు. నువ్వు మా అమ్మకు పిండం పెట్టడం ఏంటి, మా అమ్మని చంపిన నువ్వే మా అమ్మకు పిండం పెడతావా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ఆ మాటలు విన్న విక్కీ వాళ్ళ నాన్న అయితే ఇలా అంటూ ఉంటాడు. ఏంటి నాన్న, నువ్వు మీ అమ్మకి కొడుకులా నువ్వెలా పెట్టావో నా భార్యకు భర్తలా నేను కూడా అలానే పిండం పెట్టుకుంటున్నాను, అందులో తప్పేముంది, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు, నేనేమీ తప్పు చేయలేదు, ఒక్కసారి నా మాట విను అన్నా సరే లేదు నువ్వు తప్పు చేసావు, మా అమ్మని చంపింది నువ్వే అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు విక్కీ. అది చూసి పద్మావతి అయితే ఏంటి పెద్ద సారు వాళ్ళ కొడుకు విక్రమాదిత్య గారా, నాకు ఇప్పుడు వరకు ఈ విషయం తెలియదని చెప్పి పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక విక్కీ అయితే వాళ్ళ నాన్నని మా అమ్మకు నీకు పిండం పెట్టే అవసరమే లేదు, మా అమ్మకు నేనున్నాను అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఆ మాటలకు పద్మావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి విక్కీ వాళ్ళ నాన్న పెద్ద సారునా, నాకు ఇంతవరకు తెలియదని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.